మరి మనం తప్పు అనేది పెద్దలు కానీ రైటర్స్ కానీ చెప్పే ఒక మంచి మాట. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోతే అది మన తప్పే అవుతుంది. దేవుడు ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, పేదరికంలో పుట్టడం మన చేతిలో లేదు, అది దేవుని యొక్క చేతిలో ఉంటుంది. ఆయన ఎక్కడ నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి నిన్ను ఎలా వృద్ధి చెందించాలో, నిన్ను ఎలా గొప్పగా చేయాలో తనకంటూ ఒక నిర్ణయం ఉంటుంది. తనకు కలగట్టు ఉంటుంది, కానీ మనకు తెలియదు. కానీ ఈ పేదరికంలో మనం జన్మించినప్పుడు మనకి చాలా చాలా అవకాశాలు ఇస్తాడంట దేవుడు. ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని ఉపయోగించుకోకపోతే మన పేదరికంలో చనిపోతాం. అవకాశాలను ఉపయోగించుకోవాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఎదగాలని తపన ఉండాలి, అన్నీ ఉండాలి. అంతేగాని పేదరికంలో పుట్టాం కదని దేవుడు తీసుకొచ్చి ఒక ₹1,00,00,000 మన చేతికి ఇచ్చారని వెళ్ళడు. దేవుడు రూపంలో కూడా రాడు మనకి. మన పూర్వకాలంలో ఏదో తపస్సులు చేస్తే దేవుడు ప్రత్యక్షమైన నరుడా నీకేమి కావాలో కోరుకో అని వరాలు ఇస్తూ ఉంటారు సినిమాల్లో. అది నిజ జీవితంలో కూడా అది జరగడం అసాధ్యమని చెప్పాలంటే మనలాంటి మానవ జన్మలో మనమంతా కుటుంబాలను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఋషుల్లా కూర్చొని మన చుట్టూ పాములు పుట్టలు పెట్టేసి మనమేమో ఒక ఋషుల్లా మారిపోయి తపస్సు చేసే అంత శక్తి మనలో లేదు, అంత టైం మనలో లేదు, అంత తీరిక లేదు, అంత అవకాశాలు కుటుంబాలను వదిలేసి వెళ్ళే అవకాశాలు మనకు లేవు. కాబట్టి మనము మరి దేవుణ్ణి ఎలా మనం ఆశీర్వాదం పొందాలి, లేదంటే దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మనం ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక సముద్రంలో ఒక వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఆ పడవ మధ్యలో ఒక చిన్న హోల్ పడిపోతుంది పడవకు అన్నట్టు. అన్ఎక్స్పెక్టెడ్ గా అది యూజ్ చేయంగా కొద్దిగా డ్యామేజ్ ఉంటుంది కదా. అది డ్యామేజ్ అయ్యి చిన్న హోల్ పడి అందులోకి నీళ్లు ప్రవహించడం, నీళ్లు రావడం అనేది జరుగుతుంది పడవలో లోపలికి నీళ్ళు వస్తే ఏమవుతుంది, పడవ మునిగిపోతుంది. అదే సందర్భంలో ఆ సముద్రంలో కూడా అలలు బాగా తుఫాను, సుడిగాలి రావడము, తుఫాను రావడము, వాతావరణము, అలలు బీభత్సంగా కదలడము, అంటే వాతావరణం ఎలా ఉన్నదంటే చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. సాధారణంగా ఉంటే ఒకవేళ ఆ పడవలోంచి కిందకి వాటర్లో దూకేసి ఏదో ఈత కొట్టేసుకొని కొంత దూరం ప్రయాణం చేసి ఏదో చేయొచ్చు. ఆ సముద్రం యొక్క పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. పర్సన్ గాల నీళ్ళకి దూకి ప్రయాణం చేసేంత లేదు. ఇంకా వీలైన త్వరలో మనం బయటికి రావాలి అంటే ఇంకొక పడవలో మనం జాయిన్ అయిపోయి లేదా వచ్చేసి ఆ పడవ ద్వారా తొందరగా బయటకు రావడం, లేదన్నా ఎవరైనా మనం రక్షించే అవకాశం ఉండాలి. అప్పుడు ఆ పడవలో ఇంకా నాకు ఆప్షన్ లేదు, చనిపోతాను అని ఆ పర్సన్ డిసైడ్ అయిపోయి, దేవుడా నన్ను, ఓ మై గాడ్ నన్ను కాపాడు అని బలంగా ఆయన కోరుకోవడం జరుగుతుంది. కోరుకున్నప్పుడు అక్కడి నుంచి ఇంకొక పడవలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి అయ్యా నువ్వు నా పడవలోకి వచ్చేసేయి, నిన్ను బయటకు తీసుకెళ్తానంటే ఇతను ఏమనుకుంటాడంటే, ఇతను నాలాంటి మానవుడే కదా, సముద్రం ప్రశాంతంగా ఉంటే ఇంకొక పడవలో నేను వెళ్ళి తీరానికి చేరుకోవచ్చు, కానీ ఇది చాలా ఉద్రిక్తంగా ఉంది, నేను ఇందులోంచి బయటికి వెళ్ళగలనో లేదో, నాకు దేవుడే వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తే నేను సేఫ్ గా నేను బయటకు వస్తాను అనే ఉద్దేశంతో ఆ పడవలో వచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తి రమ్మని అడిగితే రాడు, నేను రాను పో అంటాడు. మరి గట్టిగా అరుస్తే ఇంకొద్దిగా పెద్ద షిప్ ఉంటది కదా, ఆ షిప్ వచ్చినప్పుడు కూడా అతనికి పిలిచినప్పుడు ఇంకొక అనుమానం వస్తుంది. అయ్యో ఈ షిప్పులు కూడా ఎన్నో మునిగిపోయిన ఉన్నాయి కదా సముద్రంలో, ఇప్పుడున్న పరిస్థితులు దీనికి కూడా నా టైం బాగాలేకపోతే ఏదన్నా జరిగితే ఇది కూడా మునిగిపోతుందేమో, ఎందుకు దేవుడే వచ్చి కాపాడితే నన్ను స్వయంగా పైకి తీసుకెళ్లి నది తీరం బయటికి తీసుకొస్తాడు కదా, దేవుడైతే నన్ను చాలా సేఫ్ గా తీసుకెళ్తాను దేవుని బలంగా కోరుకుంటాడు. ఇంకా గట్టిగా వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్ నుంచి ఒక పర్సన్ తాడేసి నువ్వు పట్టుకొని నేను బయట తీసుకెళ్దాం అంటే ఇతను అనుకుంటాడు, వీళ్ళు ఏమో తీసుకెళ్తారో తీసుకెళ్లరో, తాడేమైనా మధ్యలో తెగిపోతుందేమో, తాడు నేను పాపగా పట్టుకోలేక జారిపోతానేమో, ఒకవేళ ఎక్కడ చూసినా హెలికాప్టర్లు విమానాలు కూడా పేలిపోతున్నాయి కదా, నన్ను తీసుకెళ్తుండగా విమానము అదే హెలికాప్టర్ పేలిపోతే నేను మళ్ళీ వాటర్లో పడిపోయి చనిపోతాను కదా, అదే దేవుడు అయితే నన్ను ప్రత్యక్షంగా తీసుకెళ్తారు కదా సేఫ్ అని
మరీ దేవుడా అని అడుగుతాడు. ఈ 3 అవకాశాలు వదిలేసుకున్నాడు. తర్వాత చనిపోవడం అంటూ జరుగుతుంది. దేవుడు రాడు. ఓకేనా? ఇంకా చనిపోయి పైకి ఉంటది కదా ఆకాశము. దేవుని దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ స్వర్గము, నరకము ఇవి ఉంటాయంట కదా! అయితే అక్కడికెళ్ళినప్పుడు దేవుని దగ్గరికెళ్ళినప్పుడు, దేవుడా! దేవుడా! నేను మంచి భక్తుని గదా! నిన్ను చాలా వేడుకున్నాను గదా! నువ్వు నన్నెందుకు కాపాడలేదు అని అడుగుతాడంట. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎందుకు కాపాడలేదు? నేను 3 సార్లు వచ్చాను నిన్ను కాపాడడానికి. నువ్వు నన్ను అంగీకరించలేదు. ఏంటి? 3 సార్లు ఇచ్చారా? అదేంటి అంటే, ఫస్ట్ నిన్ను రక్షించడానికి సామాన్య మానవుల ఒక పడవలో వచ్చాను. రావయ్యా నిన్ను బయటకి తీసుకెళ్తాను అన్నాను. నువ్వు నమ్మలే. రెండోసారి స్టీమర్‌లో వచ్చాను. చిన్నదైతే నమ్మవు, పెద్ద స్టీమర్‌లో వచ్చాను. ఈవెన్ స్టీమర్‌లు గూడా షిప్స్ గూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఏదో జరుగుతుందని జెప్పి నువ్వు అక్కడ గూడా నమ్మలేకపోయావు. ఇంకొక అవకాశం ఇచ్చాను. పైనుంచైనా తీసుకెళ్దామని. నువ్వు అప్పుడు వినిపించుకోలేదు. నేను నీకు ప్రత్యక్షంగా వచ్చి తీసుకెళ్ళడానికి నాకు అవకాశాలుండవు. పరోక్షంగా నిన్ను బయటికి నీ సమస్యల నుంచి తీసుకెళ్ళడానికి మాత్రం నాకు అవకాశం ఉంటుంది దేవునిగా. అది మన సృష్టిలో జరుగుతున్నది. కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. అందువల్ల నువ్వు నష్టపోయావనేది ఒక స్టోరీ. మనసు ఒక మనిషి అర్థం చేసుకునే విధంగా దీన్ని ఇది కల్పితం కావచ్చు, నిజం కావచ్చు. ఇందులో ఉన్న నీతిని మనం అర్థం చేసుకోవాలి. పేదరికంలో జన్మించడం మన చేతిలో లేదు. కానీ పేదరికంలో జన్మించాము అంటే మనల్ని రక్షించి, నడిపించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా భగవంతుని చేతిలో కొద్దిగా ఉంటుంది. అతడు దానికొక బద్ధుడే ఉంటాడు. ఒక నిబంధనకి. కానీ అతను కొన్ని అవకాశాలు ఇస్తాడు. నువ్వు పేదరికంలో జన్మించినా, నువ్వు కొన్ని కష్టాల్లో ఉన్నా, కొన్ని నేర్పించడానికి నీకు. పేదరికం చాలా నేర్పిస్తుంది. అది అనుభవించిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. కాబట్టి నువ్వు చాలా నేర్చుకుంటావు. ఒక ఎదుటి వ్యక్తితో బిహేవియర్ కావచ్చు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి. డబ్బును పేదరికం వచ్చినప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. పేదరికం లేకపోతే డబ్బు విలువ తెలీదు. ఓకేనా? డబ్బు విషయంలో ఎలా పొదుపు చేయాలి, ఎలా సేవింగ్ చేయాలి, ఎలా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు పేదరికమే నేర్పిస్తది మనకి. మరి ఈ పేదరికంలో నువ్వు నేర్చుకునే కొద్దీ నీకు కొన్ని అవకాశాలు ఇస్తూ నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత భగవంతునిది. కానీ ఆ భగవంతుడిచ్చిన ఆపర్చునిటీస్ ని నువ్వు నమ్మి, నాకు నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పేసి అతన్ని కోరుకొని నువ్వు ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని ముందుకెళ్ళవలసిన బాధ్యత మానవుంది. మరి మనమేం చేస్తున్నాం? మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచివి కాని అవకాశాలు వస్తున్నాయి. వాటిని పరిశీలన చేసుకొని మంచిది అనుకున్న దాన్ని చేపట్టుకొని ఎంత కష్టమైన దాంట్లో ప్రయాణం చేస్తూ అప్పుడు మనం కోరుకోవాలి, భగవంతుడా నన్ను పేదరికంలో జన్మించావు, నాకు జన్మనిచ్చావు. మరి నేను కష్టపడాలి, ఎదగాలి, నా కుటుంబానికి నేను ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి, లేదా నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నా నెక్స్ట్ జనరేషన్ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నాకు ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఇమ్మన్నప్పుడు కంపల్సరీ వస్తాయి మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే ఈ సృష్టిలో, ఈ సమాజంలో ఎన్నో లక్షల మంది పేదరికంలో ఉన్న వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. యూట్యూబ్‌ని ఉపయోగించుకొని కోట్లు గడించే వాళ్ళు ఉన్నారు. ప్రతి అవకాశాన్ని ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకొని కోట్లు గడిస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉపయోగించుకొని కోట్లు గడిస్తున్నారు. ధైర్యంగా సెల్ఫ్ బిజినెస్ పెట్టుకొని కోట్లు గడిస్తున్నారు. మరి జాబులు చేసి కోట్లు గడించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చూసారా? సెల్ఫ్ బిజినెస్ పెట్టుకున్నా ధనవంతులు అవుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుకున్నా ధనవంతులు అవుతున్నారు. ఇంకా సోషల్ యాప్స్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయి కాబట్టి అంటే కొత్తగా ఆలోచించాలి, ధైర్యంగా ప్రయత్నం చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలి. ఈ సందర్భంలో సక్సెస్ అవుతున్నారు. మరి నేను జాబ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని బతుకుతున్నానంటే అక్కడ డబ్బు లేదు. జాబ్ లో డబ్బు లేదు. డబ్బు లేని చోట నువ్వు కష్టాలు తట్టుకొని కష్టపడుతున్నానంటే అది నీ తప్పు. ఓకేనా? నువ్వు ఒక పడవలో నీళ్లు వచ్చాయి, సముద్రం నుంచి నువ్వు బయటపడాలంటే ఇంకొక పడవ నీళ్లు లీకేజ్ లేని పడవను సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ దీనికంటే పెద్ద లీకేజ్ ఉన్న పడవలో వెళ్ళి నేను ఇంకో పడవ మార్చుకున్నాను, లేదంటే ఉన్న పడవతోనే నేను బయటకు వెళ్తాను, ఇది మునిగిపోతుంది, ఇంకో డ్యామేజ్ ఉన్న పడవ మునిగిపోతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? డబ్బు ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అందులో నువ్వు కష్టపడడానికి ఇష్టపడాలి. డబ్బు లేని జాబ్ లో నువ్వు ఏదో కష్టపడతాను, రాత్రింపూలు కష్టపడతానంటే కుదరదు. ఓకేనా? మరి జాబ్ లో ఇప్పటిదాకా మీరు సమాజంలో చూసుకోండి, ఒక వ్యక్తి జాబ్ చేసి కోట్లు సంపాదించాడని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎవరో
పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంపాదించిన వాళ్ళు, లేదంటే ఒక చిన్న జాబ్ చేసినా వాళ్ళు అప్పుడు చాలా పొదుపుగా డబ్బులు రూపాయి కూడబెట్టుకొని హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో, ఒక చింతల్ ఏరియాలోనో, బాలనగర్ ఏరియాలోనో, ఒక హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఆ రోజు ఏదో తక్కువ ఉంటే స్థలాలు ఏదైనా కొనుక్కుంటే అవి కోట్లు అవ్వాల్సిందే. కానీ అలా కాకోకుండా అంత నార్మల్ గా కొద్దిగా పూర్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి జాబ్ ద్వారా సక్సెస్ అయ్యాడు కానీ చెప్పడానికి అవకాశం లేదు. మహా అంటే కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. అప్పుల నుంచి వస్తే బయటకు రాగలడు కానీ ఆయన మిగిలి సంపాదించేది ఉండదు. అప్పులు లేకపోతే ఒక ఇల్లు సంపాదించుకుంటాడు కానీ అంతకంటే మించి సంపాదించేది ఏమి ఉండదు. ఏదైనా కూడా ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి ధనవంతుడు అవ్వాలంటే ఖచ్చితంగా బిజినెస్ దానికి సరి అయిన మార్గం. ఓకేనా? ఈ రోజు నువ్వు ఎక్కడైనా చూడండి, మీ పరిధిలో బిజినెస్ చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ కూడా ఒక బిజినెస్. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మనం ₹1,00,00,000 అప్పు చేసి ఇల్లు కొంటున్నాం. ఆలోచించండి. ఇప్పుడు ఇల్లు కొనే వాళ్ళంతా ఎంప్లాయీస్ అంతా ₹1,00,00,000లో 20 లక్షలు అసలు కడుతున్నారు, 80 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని ₹1,00,00,000 ఇల్లు కొంటున్నారు. ఇంకా జీవితాంతం రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఈఎంఐ హౌస్ లోన్ కడుతూనే ఉంటారు. 80% శాలరీ దాంట్లోకి వెళ్ళిపోతుంటది. అదేంటంటే మనం రెంట్ కడతాం కదా, రెంట్ దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా అంటారు. కరెక్టే, అది కరెక్టే. కానీ మరి అదే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి సంవత్సరానికి ఒక ఫ్లాట్ ఏర్పాటు చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక 10 ఫ్లాట్లు అమ్మేస్తాడు, ఒక ఫ్లాట్ మిగిలిచ్చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఆయన లోన్లు ఉండవు. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక కంపెనీ ఏదైనా పెట్టి బిజినెస్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఒక కాలేజ్, ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక పెద్ద షాప్స్. మరి వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే ధైర్యంగా ఆలోచిస్తున్నాడు, సరైన మార్గాన్ని ఎన్నుకున్న మార్గంలో కష్టపడి ముందుకు వెళ్తున్నారు. ఆపదలు వచ్చినప్పుడు ఒక దైవ నిర్ణయం మీద ఓర్పుతో నిలబడుతున్నారు, ముందుకెళ్తున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ మనకి మరి ఒక పేదరికంలో ఉన్న మనకు ఈ రోజు సెల్ఫ్ గా మన బిజినెస్ పెట్టలేని పరిస్థితిలో ఉన్న మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మనకు అవకాశంగా వస్తే మనం ఏం చేస్తున్నాం? చాలా నెగ్లిజెన్స్ గా ఉంటున్నాం. రియల్ గా అంటే ఎవరు ఫీల్ అయినా పర్వాలేదు, కొత్త వాళ్ళు అయితే ఎవరు ఫీల్ అవ్వద్దని మీకు తెలియదు కాబట్టి. పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫీల్ అయినా చెప్పలేము. ఎందుకంటే నిజంగా దాన్ని అంత సామర్థ్యం ఉన్న బిజినెస్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా, టైం ని సద్వినియోగం చేసుకోకుండా మనం సింపుల్ గా ఆడతా పాడతా చేసుకోవాలంటే కాదు. భగవంతుడు ప్రతి ఒక్కటి పరీక్షిస్తాడు. నువ్వు నమ్ముకున్న ఆపర్చునిటీ, లేదా నువ్వు నమ్ముకున్న బిజినెస్, నువ్వు నమ్ముకున్న వర్క్ నువ్వు ఎంతగా ఇష్టపడి కష్టపడుతున్నావు అనేది కూడా పరీక్ష ఉంటుంది. ఎక్కడ ఏది ఊరికే రాదు. డబ్బులు ఊరికే రావని మన ఏం చెప్తారు కదా, గుండు బాస్ అంటారు కదా, లలితా జ్యువెలర్స్ అనుకుంటాను. చాలా ఆయన కూడా చాలా కష్టపడే పైకి వచ్చాడు. జీరో నుంచే పైకి వచ్చాడు. జీరో టు హీరో ఆయన కూడా. మరి అట్లా చూసుకుంటే మన చేతుల్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వెస్టేజ్, దాంట్లో కూడా వెస్టేజ్. మరి నంబర్ 1 బిజినెస్ మన ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ బిజినెస్ మన చేతుల్లోకి ₹1 పెట్టుకోకుండా, ఖర్చు పెట్టుకోవడం మన చేతికి అవకాశం వస్తే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామంటే దాన్ని కనీసం 10% కాదు కదా, 1% కూడా యూజ్ చేసుకోవట్లేదని చెప్పచ్చు. ఇక్కడ సీనియర్స్ ఉంటే ఈ మాటకి ఆలోచించండి. జూనియర్స్ అయితే కొత్తగా జాయిన్ అయిన ఉన్నారు, వాళ్ళు ఎవరు దాని గురించి ఆలోచించద్దు. ఇప్పుడే మీకు అవకాశం వచ్చింది. మీరు ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. చూద్దాం, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, నిజంగా అంటే మన లైఫ్ ఎలా డిపెండ్ అయి ఉంది. ఓకేనా? ఒక పావు గంట ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్దాము. చూడండి, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటే డబ్బును సంపాదించే విధానం ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 కేటగిరీస్ లో ఉంటుంది. లేదంటే డబ్బును ఈరోజు సంపాదిస్తున్న వాళ్ళు ఎన్ని కేటగిరీలో ఉంటారంటే 4 కేటగిరీస్ లో ఉంటారు. ఇది యాక్చువల్ గా లాస్ట్ టైం చేసిన పీపీటీ ఒక్కొక్కటి చూపితే బాగుండేది. నాకు ఇప్పుడు అంత టైం లేదు, అనుకోకుండా ఇప్పుడు వెన్న క్లాస్ టైం ఇచ్చా కాబట్టి చూసుకోండి. ఇక్కడ 4 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఎంప్లాయీ అంటే జాబ్ చేసే వ్యక్తి. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ కాదు, చిన్న బిజినెస్, అంటే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక చిన్న షాప్ పెట్టుకోవడం, ఏదైనా ఆన్లైన్ లో సొంతంగా చిన్నగా చేసుకోవడం, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయిడ్. మూడోది వచ్చేసి బిజినెస్ ఓనర్, పెద్ద పెద్ద బిజినెస్ లో. నాలుగోది వచ్చేసి ఇన్వెస్టర్. ఇలా 4 అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఓకేనా? మనం మన సమాజంలో డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా చూడండి,
మీరైనా సరే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అంటే 99% అందరూ ఎంప్లాయ్ గానే ఉంటారు. ఇప్పుడు మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎంప్లాయ్ కేటగిరీ. ఇంకా ఎవరైనా కొంతమంది ఉంటే ఒకరిద్దరు ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటారు. ఏదైనా వాళ్ళు సొంతంగా చేసుకున్నారు ఉంటారు. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్, కాలేజీలు, లేదంటే డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు, ఈ ఎంప్లాయీస్ వెళ్ళి పని చేస్తారు కదా కంపెనీలు, అట్లాంటి కంపెనీలు పెట్టేవాళ్ళు బిజినెస్ ఓనర్ అంట. ఇంకా 4వ కేటగిరీ ఓన్లీ పెట్టుబడిదారులు. వాళ్ళ చేతిలో కంపెనీలు ఉండవు, బిజినెస్ హాస్పిటల్ ఉండవు, కాలేజ్ ఉండవు, వాళ్ళ దగ్గర ఓన్లీ డబ్బే ఉంటది. ఓకేనా? ఆ డబ్బుని ఇంకొకరి దగ్గర పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించేవాడు ఇన్వెస్టర్. డబ్బుతో డబ్బు సంపాదిస్తాడు. మనకి ఇంకా బాగా తెలిసిన భాషలో చెప్పాలంటే వడ్డీ వ్యాపారస్తుడు. వడ్డీ వ్యాపారస్తుడు నెలకి ఫైనాన్స్ పెట్టుకొని లక్ష సంపాదిస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? ఏమైనా పని చేస్తాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాడు కాదు. తనకు ఒక షట్టర్ పెట్టేసి ఫైనాన్స్ అని పెట్టి తన షాప్ లో ఎంచక్క తీరిగ్గా 10 గంటలకు వచ్చి కూర్చొని ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు. ఎవరన్నా వస్తే ఆ వచ్చిన డబ్బులు ఇవ్వడము, డ్యూటీలు పెట్టుకోవడము, మళ్ళీ వాళ్ళతో వడ్డీలు వసూలు చేస్తారు. ఇంకా మహా అంటే తన కింద ఒక 2-3 కుర్రోళ్ళు పెట్టుకొని ఒక 5,000 10,000 శాలరీ ఇచ్చి ఈ షాప్ లో వాళ్ళకి డైలీ ఫైనాన్స్ కింద ఇచ్చినప్పుడు పొద్దున్న డబ్బులు తీసుకెళ్తారు, సాయంకాలం వడ్డీతో కల్పిస్తా ఉంటారు. అట్లా వసూలు పెట్టుకుంటాడు. కానీ ఆయన ఎంచక్కా లగ్జరీగా షాప్ లో కూర్చొని సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకుంటూ, ఫోన్ లో మాట్లాడుకుంటూ, పేపర్స్ చదువుకుంటూ, ఎంత అంటే ఏ టెన్షన్ ఉండదు. ఇది చిన్న చిన్న వడ్డీ వ్యాపారస్తులు. అదే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అంటే ఏముంది? వాళ్ళ దగ్గర ఒక ₹1,00,00,000 తీసుకెళ్ళి ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. ₹1,00,00,000. అసలు కోటీశ్వరుడి దగ్గరికి బ్యాంక్ వాడు ఆఫీస్ లో వస్తాడు. ఈయన కూడా ఒక్కో బ్యాంక్ వెళ్ళాల్సిన పనిలే. ఓ 2 కోట్లు మీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు, మీరు మా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మీకు ఆఫర్లు ఇస్తాం, ఈ ఆఫర్లు ఇస్తాం, అది సార్ ఇస్తారని చెప్తారు ఇన్వెస్టర్ దగ్గరికి వచ్చి. సరే 2 కోట్లు పెడతాను, చెక్ రాసిస్తాడు. వాళ్ళు బ్యాంక్ లో వెళ్ళి డబ్బులు తీసుకుని వాళ్ళు లోన్లు ఇచ్చుకొని బిజినెస్ చేసుకుంటూ ఇతని అకౌంట్ లో ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటారు. ఇతను ఏమి ఆధైర్యపడాల్సిన పని లేదు. ఎవ్రీ మంత్ లక్షల ఇన్కమ్ వస్తూ ఉంటది. సపోజ్ 2 కోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే 1,00,000 వస్తే 50,000 నెల ఆర్ఎంసీ ఖర్చు పెట్టుకుని ఇంకొక 50,000 తీసుకుని మళ్ళీ బ్యాంక్ లో వేసి మళ్ళీ 50 కలుపుకుంటే సంవత్సరానికి ఇంకొక 6 లక్షలు. ఆ 6 లక్షలు మళ్ళీ ఒక లోన్ ఇస్తే దాని మీద వడ్డీ 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 చక్ర వడ్డీ కింద ₹1,00,00,000తో 10 కోట్లు సంపాదిస్తాడు 2-3 సంవత్సరాల్లో. మనం జీవితాంతము కష్టపడినా రిటైర్మెంట్ అయిపోయే వయసు వచ్చినా కూడా రూపాయి మిగిలిచ్చేది ఏముండదు. మన ఖర్చులకే మనకు సరిపోతుంటది. ఇది ఇన్వెస్టర్ పరిస్థితి. మరి బిజినెస్ ఓనర్ అంటే ఏం చేస్తాడంటే అతను కూడా పని చేయడు, పని చేపిస్తాడు తన కింద టీం పెట్టుకొని. ఓకేనా? మరి మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? ఇన్వెస్టర్ పరిస్థితిలో మనం లేవు. డబ్బులు కోట్లు మన దగ్గర లేవు, పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేవు. పోనీ బిజినెస్ ఓనరు ఒక కాలేజీ నిర్మించి కింద స్టాఫ్ పెట్టుకొని ఇతను పని చేయకుండా ఆఫీస్ లో కూర్చొని ఆయన చెక్క నడిపించుకోవడానికి మనం ఆ స్థాయి లేదు. అదే ఒక హాస్పిటల్ చైర్మన్ కానీ ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ కి చైర్మన్ గా మన బాలకృష్ణ ఉన్నాడు. బాలకృష్ణ వెళ్ళి హాస్పిటల్ పని చేస్తాడా? కోట్లు ఇన్కమ్ వస్తున్నాడు. తన కింద అందరూ పని చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి వచ్చి ఆఫీస్ లో కూర్చొని అలా ప్రశాంతంగా ఒక ఎండిని పెట్టుకుంటాడు, ఒక GM ని పెట్టుకుంటాడు. అన్ని చూసుకోవడానికి వాళ్ళకి ఏం కావాలో చెప్తాడు, వాళ్ళు ఏం కావాలో సంతకాలు పెట్టమంటారు అంతే. అవన్నీ క్రాస్ చెక్ చేయడానికి పర్సనల్ గా పెట్టుకుంటాడు. ఏం చేయాల్సిన అవసరం లే, సంతకం పెట్టమంటే పెడతాడు, అకౌంట్ లో వచ్చి డబ్బులు పడిపోతా ఉంటాయి. బిజినెస్ ఓనర్ మరి అతను పని చేయడు, అతని కింద చాలా మంది పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పని చేయడం వల్ల ఒక 10% వాళ్ళకి శాలరీస్ ఇస్తాడు, లేదా ఇంకొక 5% వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తాడు. 85% ఈయన పక్కకు వచ్చేస్తా ఉంటుంది. తన పెట్టుబడిలో ఒక 35% పైన 50% ఎవ్రీ మంత్ అకౌంట్ లోకి వచ్చేస్తా ఉంటది బిజినెస్ ఓనర్స్. మరి మనం ఆ కేటగిరీలో ఉన్నామా? మనం పెట్టుబడి కోట్లు పెట్టి హాస్పిటల్స్, కాలేజీలో లేదంటే సూపర్ మార్కెట్లు పెట్టగలమా? లేదు. చూడండి, మనం ఇన్వెస్టర్లు, మన దగ్గర డబ్బు లేదు, మనం బిజినెస్ ఓనర్ కాదు, టీంతో వర్క్ చేసే శాలరీ ఇచ్చేంత పొజిషన్ మనకు లేదు. ఇంకా నెక్స్ట్ లెఫ్ట్కి వస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు. ఈ రోజు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి కూడా మనం అందరం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఏంటి అంటే కాంపిటీషన్. ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటే పక్కన ఇంకో ఫ్యాన్సీ షాప్ వస్తుంది. చిన్న టైలర్ షాప్ పెట్టుకుంటే టైలర్ షాప్, బట్టల షాప్ అంటే బట్టల షాప్, కిరాణా షాప్ అంటే కిరాణా షాప్. ఓకేనా? మరి చిన్న కిరాణా ఒక బట్టల షాప్ పెట్టుకుని ఏదో కష్టపడి రన్ చేసుకుంటున్నామంటే రోడ్డు మీద వచ్చి మాంగళ్యానో RS బజార్తో ఇంకోటో పెద్ద షాపులు పెట్టేదానికి మన బిజినెస్ పడిపోతుంది. కిరాణా షాప్ పెట్టుకుని చిన్న బిజినెస్ చేస్తున్నా అంటే పక్కన డీమార్ట్ సూపర్ మార్కెట్ పెడుతున్నాడు పెద్ద వాళ్ళు వచ్చి.
మన కస్టమర్స్ ని దోసేస్తున్నాడు, మన ఆదాయాన్ని దోసేస్తున్నారు వాళ్ళు. అదేంటంటే వాళ్ళతో ఉన్న డబ్బు. బిజినెస్ ఓనర్స్ కోట్లు పెడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. మళ్ళీ మన షాపులు అందంగా ఉండి వాళ్ళ షాపులు అద్దాలతో ఏసీలతో అందంగా పెడుతున్నారు. జనాలు కూడా ఏంటంటే ఒక అఫిషియల్ కోసం సరదాగా అలా మార్కెటింగ్కి వెళ్ళి వచ్చినట్టు, షాపింగ్కి వెళ్ళి వచ్చినట్టు అటు వెళ్ళిపోయి 2 కొనుక్కోవాలన్నా 3 కొనుక్కోవాలన్నా పెద్ద పెద్ద బట్టల షాప్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద కిరాణా షాప్కి వెళ్తున్నారు, కానీ మన దగ్గర రావట్లేదు. ఇప్పుడు మనలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్ బతకడానికి అవకాశాలు లేవు. పెట్టుబడి పెట్టి దానికి వడ్డీలు రాక, తర్వాత దానికి రెంట్లు కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, ఆ బాధలు భరించలేక ఈ రోజు ఎవరు సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉండడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. ఏదో ఎల్లో జాబ్ చేసుకుందాం, నెలకు 10,000, 20,000, 30,000 గ్యారంటీ కన్నా ఇన్కమ్ వస్తుంది కదా, అదేదో కష్టపడతామా అని ఎవరో కింద వెళ్ళి పని చేసుకుందాం ఏదో కంపెనీలు అని చెప్పేసి ఇలాగే ఇది పెడుతున్న బట్టల షాపుల్లో 15,000కి కొన్ని వందల మంది చింతల్లోనే మాంగళ్య, వైభవం షాపులు వచ్చాయి కదా, ఈ చింతల్లో చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా మానేసి, చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు మానేసి, జాబులు అవకాశాలు లేని వాళ్ళు అదే బట్టల షాపుల్లోనూ అదే డిమార్ట్లో వెళ్ళి పని చేసుకుంటున్నారు 10,000, 12,000. అంటే మనలాంటి చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు మనకు నడవక పెద్ద షాపులకి మనమే ఎంప్లాయ్‌గా వెళ్ళిపోతున్నాం. అందువల్ల ఈ రోజు దాదాపు 100లో 90 మంది ఎంప్లాయ్‌గా ఉన్నారు. మరి ఎంప్లాయ్ లైఫ్ ఎలా ఉంటది అంటే టైమ్ ఈక్వల్ టు మనీ. బాగా ఆలోచించండి. టైమ్ ఈక్వల్ టు మనీ. జాబ్‌కెళ్తే ఏమంటారు? రోజు నువ్వు 8 అవర్స్ పని చేయాలి. నీకింత శాలరీ ఇస్తా. 20,000, 10,000, 20,000, 25,000, 30,000 ఇస్తామంటారు. మనకేమో 30,000 శాలరీ వస్తుంది. ఖర్చులేమో చూసుకుంటే యావరేజ్‌న అంటే పిల్లలకి సంవత్సరానికి 1,00,000 కట్టాల్సొస్తే, లేదా 1,20,000 ఇద్దరు పిల్లలుంటే 1,20,000 పిల్లలకి ఇద్దరికి కలిసి ఫీజులు కడితే నీకు భారం ఎంత అంటే నెలకి 10,000 భారం. ఓకేనా? అలాగే ట్రాన్స్‌పోర్ట్ నెలకి ఒక 2,000. 2,000 ఏం సరిపోతుంది 5,000. రెంట్ ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. ఎట్లా మనం బయటకు పడతాం? సరే, నాకొచ్చే సాలరీ 30,000 అయితే నెలకు 40,000 కడుతున్నాను గదా, ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా నా జీతంలో రావాలంటే ఏం జేయాలి? నువ్వు 8 అవర్స్ పని చేస్తే 40,000 వస్తున్నాయి. మరి 30,000 వస్తున్నాయి. 50,000 ఖర్చుంటే 20,000 పెరగాలి. పెరగాలంటే నువ్వేం జేయాలి? ఎక్స్‌ట్రా అవర్స్ పని చేస్తేనే డబ్బులొస్తాయి గానీ 8 అవర్స్‌లోనే నువ్వు 30,000 నుంచి 50,000 సంపాదించడానికి ఆప్షన్ లేదు జాబ్. ఓకేనా? జాబ్‌లో ఎక్స్‌ట్రా నువ్వు వర్క్ చేయాలి. ఎక్స్‌ట్రా టైమ్ వర్క్ చేస్తేనే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తది. ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్న పర్సన్ రోజుకు 10 అవర్స్ వర్క్ చేసి ఒక 30,000 సంపాదిస్తుంటే, ఓ 40,000, 50,000 సంపాదించాలంటే అతను ఇంకొక 4 అవర్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేయాలి. అతను బాగా బిహేవియర్ గాని, రిలేషన్ మెయింటైన్ చేస్తే చాలా మంది కస్టమర్స్ రావాలి. ఆయన దగ్గర కస్టమర్స్ వర్క్ కూడా ఉండాలి. అప్పుడు ఆయన ఎక్స్‌ట్రా టైమ్ చేస్తే ఇంకో 10,000, 15,000 సంపాదిస్తాడు. మరి ఆయన ఎక్స్‌ట్రా టైమ్ చెయ్యాలన్నా తనకి కస్టమర్స్ లేకపోతే చేయలేడు సెల్ఫ్ ఎంప్లాయ్‌లో. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయ్‌లో అదో ప్రాబ్లమ్. అందుకని అందరూ జాబ్‌కి ఇష్టపడి ఏం చేస్తారంటే, ఆ జాబుల్లో 8 గంటలు చేసేవాడు 12 గంటలు చేస్తే నీ సాలరీ 30,000-45,000 అవుతుంది. కానీ నీ ఖర్చులు 50,000. నువ్వు రోజు 12 గంటలు చేసినా కూడా నీ ఖర్చుకు తగ్గట్టు కూడా సంపాదించట్లే. మళ్ళీ రోజుకు 16 గంటలు నువ్వు చేయగలవా? ఒక నెల చేస్తే రెండో నెల మన బెడ్ రెస్ట్‌కి వెళ్ళిపోవాలి. రోజు 16 గంటలే. అంటే ఇంక ఏం లేదు, రాత్రి రావడము, స్నానం చేసి తినేసి పడుకోవడం, పొద్దున్న పిల్లలు లేచేలోపు మనం స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోవడము, మళ్ళీ రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత ఇంటికి రావడం. ఇది మన పరిస్థితి 16 గంటల డ్యూటీ. ఎన్ని రోజులు చేస్తాం అలా? ఓ నెల చేస్తాం, 2 నెలలు చేస్తాం. తర్వాత చేయలేం. హెల్త్ ఇష్యూలు. ఆటోమేటిక్‌గా హాస్పిటల్‌కి వెళ్తాం. ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు సంపాదించింది నెక్స్ట్ జీతంలో ఉద్యోగంలో 15,000 ఎక్స్ట్రా సంపాదించావు. ఆ! నీ ఖర్చులేమో 50,000 ఉన్నాయి. 45,000 వచ్చింది. 50,000 ఉన్నాయి. కానీ 2, 3 నెలలు నువ్వు 16 గంటలు డ్యూటీ చేస్తే రెగ్యులర్‌గా, అది ఒక కంపెనీలో ఎళ్లి పని చేస్తే. ఓకేనా? అంటే ఒక మెంటల్ ప్రెషర్‌లో వర్క్ చేస్తే, స్ట్రెస్‌లో వర్క్ చేస్తే తర్వాత నీకేమవుతుందంటే ఇంకొక 5, 6,000 నీకు అడిషనల్‌గా హెల్త్ ఇష్యూలకి ఖర్చులవుతాయి. అయిపోతాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక నువ్వు మెడిసిన్ వాడుతూనే ఉండాలి. అక్కడ నువ్వు పని చేయలేవు. నువ్వు మెడిసిన్ వాడే పరిస్థితికెళ్ళావంటే నువ్వు అక్కడ ఫిట్ కాదు 16 గంటలు పని చేయడానికి. అక్కడ పని చేయడానికి నువ్వు నీ బాడీ సపోర్ట్ చేయదు. ఇక్కడ ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుడు మరి అప్పుడేం జేయాలి?
నీ ఇన్కమ్ తక్కువ, ఖర్చులు మరీ పెరిగిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన జాబ్‌లో మళ్ళీ గెట్ అవ్వాలంటే ఆప్షన్ ఏంటి? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎవరైనా సరే జాబ్‌లో టైమ్ ఈక్వల్ టు మనీ. అక్కడ మనకి చేతిలో తక్కువ టైం ఉంటుంది. రోజుకుండేది 24 గంటలే. అందులో మనం పని చేయగలిగింది 8 అవర్స్. ఇంకేమంటే బాగా చేస్తే 12 గంటలు. అది కూడా చాలా కష్టం. మరి 24 గంటలు నువ్వు 12 గంటలే పని చేస్తే నువ్వు ఇంక ఫ్యామిలీతో ఏది నువ్వు సంతోషాన్ని అన్ని చాలా సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. మరి 8 అవర్స్ పని చేస్తే నీ సాలరీ సరిపోదు. 12 అవర్స్ పని చేసిన సాలరీ సరిపోదు. 16 గంటలు పని చేస్తే నువ్వు కొద్దిగా ఇన్కమ్ నీ ఖర్చులుగా ఈక్వల్‌గా నువ్వు సంపాదించినా మళ్ళీ నీకు ఈ హెల్త్ ఇష్యూల వల్ల ఖర్చులు పెరిగిపోతే మరి కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకోసమే ఈరోజు జాబ్‌లో ఉన్నోళ్ళు ఒదిగి ఒదిగి జీవిస్తా ఉంటారు. అన్ని కోర్కెలను చంపుకొని జీవిస్తారు. ఏంటి ఒక మంచి నచ్చిన కాలేజీలోనో, స్కూల్‌లోనో పిల్లల్ని జాయిన్ చేయించాలంటే ఆటికెళ్ళి జాయిన్ చేయించాలని గుండెలో కోరికున్నా సరే, ఆ కాలేజీకెళ్ళి పిల్లలు ఫీజు చెప్పగానే, ఖర్చులు చెప్పగానే వెనకొచ్చేసి ఎక్కడ ఫీజు తక్కువుందని ఆలోచిస్తాం. ఒక బైకు అవసరం. పిల్లలకి స్కూల్‌కి తీసుకెళ్ళడానికి కావచ్చు, స్కూటీ కావచ్చు, బైక్ కావచ్చు, ఇతను ఎంప్లాయ్‌గా జాబ్‌కెళ్ళడానికి కావచ్చు, ఆటోలో బస్సులో ఎళ్లి బాగా నలిగిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. సొంతంగా బైక్ ఉంటే టైం సేవ్ అవుతదనే ఉద్దేశంతో మరి ప్రయత్నం చేసి ఒక మంచి బైక్ తీసుకోవాలి. ఎవరైనా బైక్ కొనేటప్పుడు ఏమనిపిస్తది? మనకి నచ్చిన బ్రాండ్, కంపెనీ బైక్ తీసుకోవాలనుకుంటారు. ఎవరైనా కొత్తదే తీసుకోవాలని ఇష్టపడతారు. రెండోదేంటంటే మనకి అంటే ఆ బైక్ మోడల్ నచ్చాలి గదా! ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి. మరి ఆటికెళ్ళగానే నాకు పల్సర్ బైకు చాలా బాగా నచ్చింది డిజైను. దాన్ని నడపాలని నాకు చాలా ఇంట్రెస్టు. మళ్ళీ పల్సర్ అక్కడికెళ్ళగానే 1,30,000 నా బడ్జెట్ వచ్చి 60,000, 70,000. 60,000, 70,000కే నా దగ్గర ఉండేదే 20,000, 40,000 లోన్ పెట్టాలి. మరి 1,20,000 అయితే 20,000 నేను క్యాష్ కట్టి 1,00,000 లోన్ కడితే మళ్ళీ అక్కడ ఖర్చులు మరి ఈఎంఐ పెరిగిపోతాయి. 1,20,000 నా కెపాసిటీ నా దగ్గర 20,000 ఉన్నాయి. లోన్ మహా అంటే నాకు 40,000 వస్తది. ఇంక రాదెక్కువ. మన సాలరీకి ఉన్న బ్యాలెన్స్ చూసుకుంటే 40,000 వస్తది. ఏమనిపించింది? ఇది నా రేంజ్ కాదు. కాబట్టి నేను తగ్గి చిన్న బైక్ తీసుకోవాలి. ఆ చిన్న బైక్ నడిపేటప్పుడు నిజంగా అంటే మనకి ఇంట్రెస్ట్‌గా హ్యాపీనెస్ ఉంటదా? ఉండదు. కావాలంటే మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నా లైఫ్‌లో అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. లేదు కొంతమంది 60,000 పెట్టలేక ఎందుకో 30,000లో మనం ఏదైనా తీసుకుంటే పని జరుగుతది కదా! సెకండ్ హ్యాండ్‌లకెళ్ళిపోతాడు. ఎందుకు అంటే బ్రతకడానికి ఏదో బండుంది. అంతే నువ్వు జీవించడానికి గాదు. నీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి, నువ్వు హ్యాపీగా బతకడానికి గాదు. జస్ట్ ఈ సమాజంలో బ్రతకడానికి మాత్రం ఒక బండి గావాలి. బ్రతకడానికి పిల్లలు చదివించడానికి ఒక చిన్న స్కూల్ కావాలి. మార్కెట్‌కెళ్తాం. మంచి ఫ్రెష్‌గా ఉన్నాయి కాయగూరలు. కానీ రేటు పక్కన చూస్తుంటే డబులున్నాయి. వద్దులే ఫ్రెష్‌గా ఉన్నాయి. నార్మల్ ఇవి చూసుకొని దీన్నే బ్యాలెన్స్ చేసుకుందాంలే అని తక్కువ రేట్ నుంచి ఎళ్తున్నాం. కిరాణా షాప్‌కెళ్తే ఆలోచిస్తున్నాం. ఎక్కడ తక్కువ రేట్ ఉందంటే, తక్కువ రేట్ కొనడానికి అంటే ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మన పరిస్థితులు తగ్గాలి. వస్తున్న ఇన్‌కమ్ పెరగడానికి ఆప్షన్ లేదు. ఖర్చులు తగ్గించుకుంటే తప్ప మనం బ్రతకడానికి ఆప్షన్ లేదు. కాబట్టి ఒక ఎంప్లాయీ జీవితంలో ప్రతి ఒక్క చోట బంగారు షాప్‌కెళ్ళినా మంచి నీ కంటికి బాగా నచ్చింది అమ్మాయికి నగ. అది ఒక లాంగ్ చైన్ కావచ్చు, నెక్లెస్ కావచ్చు. ఇది చాలా బావుందండి. తీసుకుందామండి అంటారు. కానీ అతను మన రేంజ్ ఇది కాదమ్మా. మన రేంజ్ అది అని చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయి ఎంత డిసప్పాయింట్ అవుతది కదా! సరేలే ఏదో ఒకటి బ్రతకడానికి ఏదో మెల్లో ఒకటి ఏదో ఒకటి ఏసుకోవాలి గదా! అంటే ఇష్టంగా ఏసుకోలేకపోతున్నారు. అంటే మన స్తోమత ఎలా ఉందంటే అన్ని చోట్ల తగ్గాల్సిందే. ఒక శారీ దగ్గర తగ్గాల్సిందే. ఒక బట్టలు తీసుకునే దగ్గర, పిల్లలకి తినిపిచ్చే దగ్గర, పిల్లలకి స్కూల్ చదివిచ్చే దగ్గర, మనం జీవించే దగ్గర, ఎక్కడైనా ఒక టెంపుల్‌కెళ్ళాలి లేదా ఇంకో చోటుకెళ్ళాలి. మరి కార్ బుక్ చేసుకుంటే సరదాగా పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఎళ్తాం. కానీ 2,000 ఖర్చన్నాడు. 2,000 రాను పోనంత 2,000 చార్జ్ అన్నాడు. 2,000 అదే బస్‌కెళ్తే ఎంత అని కాలిక్యులేట్ చేస్తాం. 500. మరి బస్‌కెళ్తే 500లో అయిపోతుందని ఆ లగేజులు బ్యాగులు పట్టుకొని మోసుకొని పిల్లల్ని ఆ జనాల్లో తోసేసి ఆడ ఈడ కూర్చొని అడ్జస్ట్ అవుతున్నాం. ఎందుకు? మనం 2,000 పెట్టే కెపాసిటీ కాదు. 2,000 పెడితే అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇది ఎంప్లాయీ జీవితం. ఈరోజు సమాజంలో మన బ్రతుకెలా ఉందంటే, ఇలా ఎంప్లాయీగా ప్రతి విషయంలోనూ అడ్జస్ట్ అవుతూ ఆఖరికి మనం నివసించే ఇల్లు కూడా మనకి ఇష్టంగా ఉండదు. ఒక మంచి సింగిల్ బెడ్‌రూమ్ తీసుకోవాలి. నలుగురు ఎవరైనా మా అత్త, మామ, మా అమ్మ, నాన్న వస్తే అందరూ పిల్లలు అందరూ ఉండడానికి హ్యాపీగా ఉంటుంది. 2 రూమ్‌లయితే మళ్ళీ అక్కక్కడ అంత ఇబ్బందవుతుందని ఒక ఆడపిల్ల అనుకుంటుంది. ఒక భార్య అనుకుంటుంది.
అక్కడికి వెళ్ళగానే రెంట్ సింగిల్ బెడ్రూమ్ రూ. 8 అనగానే 8,000 అనగానే అబ్బా నెలకి 8,000 రెంట్కే పోతే మనం ఏం తింటాం, ఏం బతుకుతాం, ఏదైనా 2 రూమ్లు ఉన్నది చూద్దాం, లేదా సింగిల్ రూమ్ ఉన్నది చూద్దామని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు లేరా? మరి మన జీవితాంతం అడ్జస్ట్ అవుతే ఇది అసలు బ్రతికేనా? మన బ్రతికి ఒక్కరోజు సంతోషంగా జీవించలేని పరిస్థితుల్లో మనకి ఎందుకు ఈ లైఫ్? ఏమి సాధిద్దామని ఎంప్లాయీ జీవితంలో ఇలా అడ్జస్ట్ అవుతున్నాం? ఎంతమంది ఎంప్లాయీస్ ఈరోజు క్రెడిట్ కార్డు వాడట్లేదు, ఎంతమంది ఎంప్లాయీస్ ఈఎంఐలు కట్టుకోవట్లేదు, ఎంతమంది ఎంప్లాయీస్ ఈరోజు ఒక ఈఎంఐ పెట్టుకోకుండా, క్రెడిట్ కార్డులు వాడుకోకుండా, అప్పు చేయకోకుండా ఒక వెహికల్, ఒక బైక్ కొనడం కానీ, ఒక ఫ్లాట్ కొనడం కానీ, ఒక వస్తువు కొనడం కానీ, ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ కొంటున్నారా ఈఎంఐ పెట్టుకోండి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ పరిస్థితి అంటే మనకి ఇన్కమ్ పెంచుకోవడానికి సోర్స్ లేదు జాబ్ లో. అక్కడ టైం ఈక్వల్ టు మనీ. 8 గంటల కంటే మనం ఎక్కువ పని చేయడానికి లేదు. పని చేసినా వేరే సమస్యలు చాలా సాక్రిఫైస్ చేయాలి. అక్కడ 8 గంటలు వచ్చే ఇన్కమ్ మనకు సరిపోదు ఖర్చులకి. ఇది జీవితం, ఎంప్లాయీ జీవితం. మనం అందరం ఇప్పుడు రిస్క్ లేదని చెప్పేసి అసలైన రిస్క్ ఉన్న జాబ్ లోనే రాత్రి పోలు కష్టపడుతున్నాం. దెర్ ఈజ్ నో రిస్క్ ఇన్ ద జాబ్, బట్ దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రిస్క్ ఇన్ ద జాబ్. అది అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసుకునే లోపు జీవితం అయిపోయి రిటైర్మెంట్ అయిపోతున్నాం. తర్వాత చేయడానికి మన దగ్గర డబ్బు ఉండదు, వయసు ఉండదు, ఓపిక ఉండదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. మరి ఈ రోజు మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ రోజు మనం బలంగా కష్టపడి మన నెలకి ఇన్కమ్ పెంచుకుందామని ఎంతమంది ఆలోచిస్తున్నారంటే అందరికీ కోరిక ఉంటుంది, కానీ దానికి అనుగుణంగా కష్టపడడానికి ఈ రోజు ముందుకు రావట్లేదు. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్ మనం అసలు చేయలేం. చేసినా సరే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు జాబులు చేసే వాళ్ళందరూ ఒకరి కింద పని చేయాలి. ఇంకోటి అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంప్లాయీగా ఉన్నప్పుడు అక్కడ టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు చెప్తే ఆ టైంలో వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చినంతే తీసుకోవాలి, ఇంక్రిమెంట్ అడ్డానికి లేదు. అక్కడ మన కోపం వస్తే మనమే జాబ్ నుంచి బయట రావాలి, మన మేనేజర్ కోపం వస్తే మనమే జాబ్ నుంచి బయట రావాలి. ఎప్పుడు లీవ్లు కావాలంటే చేతులు కట్టుకొని నిలబడాలి. ఏ స్థాయికి వెళ్ళినా, ఒక ప్రమోషన్ వచ్చి పై స్థాయికి వెళ్ళినా ఇంకో పైన వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి. వాడు తిరిగి అనిపించుకోవాలి. ఏ లెవెల్ పెరిగే కొద్దీ నీకు బాధ్యతలు పెరిగాయి, నువ్వు ఉండి చేయాలంటే అక్కడే ఉండి పనులు చేయాలి, ఎక్స్ట్రా అవర్స్. ఒక నిజంగా అంటే ఒక బానిస బ్రతకండి. అది తప్పుగా ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఒకసారి లేడీస్ ఉంటే జెంట్స్ తో మీరు హార్ట్ఫుల్ గా వాళ్ళ యొక్క సమస్యలను షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళ బాధలు బయటపడతాయి. ఓకే, రైట్. మరి సెల్ఫ్ ఎంప్లాయ్ గా మనము మళ్ళీ ఒక అప్పు పెట్టి, పెట్టుబడి పెట్టి, ఈ బాధలు, రెంట్లు, ఇంట్రెస్ట్లు, కరెంటు బిల్లులు పే చేసి డబ్బులు మిగిలిపోతే ఈ బాధలన్నీ ఎందుకని చాలా మంది చేయట్లేదు. చేస్తున్నా కూడా కాంపిటీషన్ తట్టుకోలేక వాళ్ళు కూడా లిమిటెడ్ ఇన్కమ్ తో, వాళ్ళు కూడా వచ్చే ఇన్కమ్ కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనలాంటి పేదవాళ్ళు లేదా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మనం బయటికి వచ్చి మనం కూడా ఒక ఉన్నత స్థాయిలో, కార్లో తిరిగే స్థాయిలో కానీ, మన ఖర్చులను అధిగమించి ఇన్కమ్ సంపాదించే స్థాయిలోకి కానీ వెళ్ళి మనం ఒక 10 మందితో పని చేయించుకుంటూ, లేదా 10 మంది పైన లీడర్ గా ఉంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నెక్స్ట్ మన పిల్లల్ని ఒకరి కింద పని చేయనీయకూడదు. మన పిల్లల్ని భవిష్యత్తులో ఇన్వెస్టర్లుగా మార్చాలంటే మనం బిజినెస్ ఓనర్ గా మారాలి. మనం బిజినెస్ ఓనర్ గా మారకపోతే 10 తరాలైనా, మన నెక్స్ట్ వచ్చే తరాలు 10 తరాలైనా కూడా 10 మంది కింద పనిచేస్తూ ఇలాంటి బానిస బతికే చేయాలి. అందుకు ఏమాత్రం సందేహపడాల్సిన పని లేదు. ఒకప్పుడు మన ఊళ్ళలో తల్లిదండ్రులు ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని మనల్ని చదివించారు, ఇప్పుడు వచ్చి ఉద్యోగం అనుకుని వచ్చాం. రియల్ గా ఉంటే వాళ్ళకున్న ఫ్రీడమ్ కూడా లేదు. వాళ్ళు ఊళ్ళలో వాళ్ళ సొంత పనులు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది. కానీ ఈ రోజు ఉద్యోగం అని ఒక నీడపాటును పనిచేస్తున్నామే తప్ప మనకి ఇంకెటువంటి అదర్ బెనిఫిట్స్ లేవు. ఓకే, కాబట్టి మనం నెక్స్ట్ మనం ఏమి ఇస్తున్నాం మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? అతి కష్టంగా 4-5 మీడియం స్కూల్స్ లో చదివించి ఒకరి కింద మళ్ళీ జాబ్ చేయించే పరిస్థితి మనం ఇద్దామా? మన తల్లిదండ్రులు వాళ్ళు ఎండలో కష్టపడి మన నీళ్ళలో కష్టపడే విధంగా మనకు ఒక బెస్ట్ సోర్స్ ఏర్పాటు చేశారు చదివించి. మరి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి మనకంటే బెస్ట్ సోర్స్ ఏదైనా ఇస్తున్నామా? మనలాగే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ గా వాళ్ళ కింద వాళ్ళ పిల్లల్ని ఎంప్లాయీస్ గానే ఉంచేద్దామా అంటే లేదండి. మనకు కూడా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అదే బిజినెస్ ఓనర్ గా మనం వర్క్ చేయడానికి. బిజినెస్ ఓనర్ గా వర్క్ చేయాలంటే 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడులు పెట్టి మనం బిజినెస్ మన కింద ఒక 100 మందిని టీంని పెట్టుకొని పని చేపించి అక్కడ 50% జాబ్ పెట్టుబడికి, శాలరీస్కి ఇచ్చి మనం 50% దాచి పెట్టుకోవడానికి మన దగ్గర 10 కోట్లు లేవు. 10 కోట్లకి పెట్టుబడి చాలా అవుతుంది. వడ్డీకి మళ్ళీ మనకు వచ్చే ఆదాయం కూడా వడ్డీకి కూడా సరిపోదు.
మరి ఇటువంటి పరిస్థితుల్లో రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా లేదా తక్కువ పెట్టుబడితో మనం కూడా ఒక టీం లీడర్ గా ఉంటూ మనం కూడా కొంతమంది టీంతో పనిచేస్తూ లక్షల నుంచి కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ విధానం. ఇది తప్ప మీకు వేరే లేదు. మనం కోట్లు కాదు వేలు పెట్టి కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి వెళ్ళాము, లక్షలు పెట్టే పరిస్థితి వెళ్ళాము, కోట్లు అసలు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మన బిజినెస్ ఓనర్ కాలేము. మరి పెట్టుబడి పెట్టుకోకుండా బిజినెస్ ఓనర్ అవ్వాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అందుకోసం మనం డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏది మంచిదా ఏది చెడ్డదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మందే. దేవుడు మనకు 100 ఇచ్చాడు, 100లో నీకు ఏది కరెక్టో చూసుకోవాల్సిన బాధ్యత నీదే. దేవుడే ఇది మంచిది నీకు తీయడు. మరి ఇందులో మనకి వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మీరు అందరూ ఏం టెన్షన్ పడుకోండి, మేము చెప్తున్నాం. దాని మీద అనలైజ్ చేసి వినే ఒప్పుకుంటే నేను 10 hours చెప్తా క్లాస్ దీని గురించి. కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు, ముగించుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నట్టు మీరు ఫస్ట్ వెస్టేజ్ మంచిదని డిసైడ్ అవ్వండి. వెస్టేజ్ లో మీరు రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా మీరు కింద టీం తయారు చేసుకొని ఆ టీం ద్వారా వర్క్ చేయించుకుంటూ మనకి ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉంది. ఈ రోజు అలా చేయడం వల్లనే నేను కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఒక ₹1,00,000 శాలరీ రావడానికి 20 years వర్క్ చేశాను. అది ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్. చిన్న కంపెనీ అయితే 50,000 కూడా రాదు 20 సంవత్సరాల్లో. ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక మంచి పోస్టులోకి వెళ్ళి అక్కడ నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బెస్ట్ డిసిప్లిన్ గా నడుచుకోవడం వల్ల ఒక 9 ప్రమోషన్లు తీసుకొని నేను ఒక ₹1,00,000 శాలరీకి వెళ్ళాను నేను చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీలో. కానీ ఒక 4 సంవత్సరాలు నేను వెస్టేజ్ లో 2 years పార్ట్ టైం చేసి ఇంకొక 2 years ఇన్‌డిసిప్లిన్ గా ఇన్‌కన్సిస్టెన్సీగా అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రెగ్యులర్ గా పని చేయకపోయినా నేను ఈరోజు 80 to 1 lakh ఎవ్రీ మంత్ తీసుకుంటున్నాను. ఈరోజు అసలు రియల్ గా నేను వర్క్ కూడా పూర్తిగా చెయ్యట్లేదు, తెలుసు మన టీం అందరికి తెలుసు. కానీ నా దగ్గర ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, ప్లానింగ్స్, టీమ్ ని నడిపించుకునే విధానము, నేను టీంతో నడుచుకునే విధానాన్ని బట్టి ఈ రోజు నా టీం ఇంకా నా మీద హోప్స్ పెట్టుకొని ఈ రోజు కాకపోయినా ఇంకొక 2 నెలలు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ సార్ వచ్చేస్తే మేము ముందుకు వెళ్ళిపోతాం, మాకేం ప్రాబ్లం లేదని ధైర్యంగా నిలబడి వర్క్ చేస్తున్నారు మన టీం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపల్సరీ. ఇప్పుడు చూడండి, నేను ₹1 పెట్టుబడి పెట్టలేదు, ఎవరికి ₹1 శాలరీ ఇవ్వట్లేదు, నా కింద 11,000 మంది టీం ఉన్నారు. నేను 11,000 మందికి ఒక 100 మందే ఉన్నారని నేను అనుకుంటున్నా. మొన్నటిదాకా 100 మందికి 110 మంది, 100 మందికి ఒక వ్యక్తి కన్సిడర్ చేసుకుంటే 11,000 మందికి నాకు 110 మందే టీం ఉన్నారు. అందులో ఒక 11 మంది బెస్ట్ లీడర్స్ ఉన్నారు. లీడర్స్ 11 మంది ఉన్నారు, టీం 110 మంది ఉన్నారు. ఈ 11 మంది లీడర్స్ టీం 110 మంది టీంతో ఈ రోజు నేను ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నాను. ఎక్కడున్నా సరే, నేను మా ఇంట్లో ఉన్నా, ఊర్లో ఉన్నా, అనంతపూర్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ వెస్టేజ్ నమ్ముకొని నేను ఇంకొక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడితే నా రిటైర్మెంట్ ఇంకా నాకు 11 సంవత్సరాలు ఉంది చెప్పాలంటే నా ఏజ్ కి. ఇంకొక 11 సంవత్సరాలు నేను వెస్టేజ్ లో హార్ట్ఫుల్ కష్టపడితే కనీసం అంటే కనీసం 10 లక్షలు తక్కువ లెక్కేసుకున్నా, నెలకు 10 లక్షలు తీసుకుంటే నేను ఈ పడిన కష్టంతో నెక్స్ట్ సేమ్ 10 లక్షల ఆపర్చునిటీ మా అబ్బాయికి ఇచ్చేస్తాను. అది జాబ్ యొక్క ఉన్న గ్రేట్నెస్. ఇదే నేను మైలాన్లో ఇంకా 11 సంవత్సరాలు చేస్తే నా శాలరీ 2 లక్షలు 3 లక్షలు అయినా సరే మా అబ్బాయికి ₹1 రాదు. మా అబ్బాయి మళ్ళీ 0 నుంచి జాయిన్ అవ్వాలి జాబుల్లో. అతను మళ్ళీ ఒక 30,000 40,000 నుంచి మొదలెట్టి అతను 2 లక్షలు 3 లక్షలు తీసుకునే ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోతాడు. అతను ఇంకా టాలెంటెడ్ అయితే ఆ మాత్రం, లేకపోతే అది జాబ్ కూడా రాదు. కానీ వెస్టేజ్ లో నేను ఈరోజు చేసుకున్న ఆపర్చునిటీని నేను ఎక్కడ ఆగితే అక్కడ మా అబ్బాయి డిగ్రీ చదివినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, 10th ఫెయిల్ అయినా నేను తీసుకుంటున్న 10 లక్షల శాలరీ తీసుకోవడానికి వారసుడు అతనికి అధికారం ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్. అలా చేసుకున్నప్పుడే మనము ఈ బిజినెస్ ఓనర్ గా మనము కూడా లక్షల నుంచి కోట్లు సంపాదించవచ్చు. ఈ రోజు సీడీలు అమ్ముకున్న సిద్ధార్థ్ సింగ్ ఈ రోజు 2 కోట్లు తీసుకుంటున్నాడు కదా మన వెస్టేజ్ లో. నాలాగా ఒక ఫార్మాస్యూటికల్ లో ఒక ఎంప్లాయీకి ఒక ₹1,00,000 శాలరీ చేస్తున్న మన సుబ్బయ్య శెట్టి గారు ఇప్పుడు 45 లక్షల నెలకి తీసుకుంటున్నాడు కదా. ఆయన కూడా నా మాదిరి ₹1,00,000 శాలరీ ఉన్నప్పుడు రిజైన్ చేసి వచ్చాడు బయటికి. ఆయన కూడా ఒక 15 సంవత్సరాలు జాబ్ చేశాడు సుబ్బయ్య శెట్టి గారు కూడా. మరి ఈరోజు దాదాపు 40 నుంచి 45 లక్షల నెలకి తీసుకుంటున్నాడు. మరి జాబుల్లో 45,000 తీసుకోవడం కష్టం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్ ఓనర్ కేటగిరీ. బిజినెస్ ఓనర్ కేటగిరీలో నువ్వు నిలబడాలంటే నీ చేతిలో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఉండాలి. అందులో వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్. ఇది ఇంకో క్లాస్ చెప్తాను నేను, బెస్ట్ బిజినెస్ ఎట్లా అనేది. కాబట్టి ఇప్పుడు మనము ఈ వెస్టేజ్ ను ఉపయోగించుకొని 10,000 సంపాదించే చోట 20,000,
50,000 సంపాదించే చోట 1,00,000 సంపాదించగలిసిన చోట అవసరమైతే 5 లక్షలు 10 లక్షలు సంపాదించే స్థాయికి కష్టపడి వెస్టేజ్ లో ముందుకెళ్తే రేపు మన బిడ్డలు ఒకరి కింద పని చేయకుండా ఈ వచ్చే ఇన్కమ్ తో వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక బిజినెస్ ఓనర్ గా ఉండొచ్చు. వాళ్ళు ఈ వెస్టేజ్ ని కంటిన్యూ చేసి కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత తరం, ఇది మన ఫస్ట్ జనరేషన్. మనం 3 తరాల ఇన్కమ్ సోర్స్ ఉంది కదా వెస్టేజ్ లో. నెక్స్ట్ జనరేషన్ మనలా చిన్న జాబులు కాకుండా పెద్ద బిజినెస్ అన్న పెడతారు. వెస్టేజ్ లో ఉన్న పెద్ద బిజినెస్ లో పెద్ద లీడర్లు కన్నా వర్క్ చేస్తారు మన నెక్స్ట్ జనరేషన్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అంటే మన మనవాళ్ళు మనవరాలు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్లుగా మారుతారు. మనము లక్షల నుంచి కోట్లకి, అంటే మేబీ వేల నుంచి లక్షలకి వెళ్తే, సంపాదించే స్థాయికి వెళ్తే, మన పిల్లలు లక్షల నుంచి కోట్లకి వెళ్తారు. కోట్ల రూపాయలు సంపాదించే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుబడిదారులుగా మారి, వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లుగా మారి ఈ పొద్దు డబ్బుతోనే డబ్బు సంపాదించే స్థాయికి వెళ్తారు. రేపొద్దున అప్పుడు మన ఫోటోలు వాళ్ళ ఇళ్లలో గోడకి ఏసీ రూముల్లో వేలాడదీస్తుంటాయి. మా తాతయ్య గారు ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇలా కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి ఆ తర్వాత ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో లక్షలు సంపాదించే స్థాయికి వచ్చి మా నాన్నగారికి ఆపర్చునిటీ ఇస్తే మా నాన్నగారు లక్షల నుంచి కోట్ల సంపాదించే స్థాయికి వచ్చి ఇప్పుడు మేము ఈ రోజు కోటీశ్వర్లుగా బిజినెస్ ఓనర్లుగా పెద్ద పెద్ద బిల్డర్లుగా ఉన్నామంటే ఆ రోజు మా తాతయ్య గారు మొదలెట్టిన సిచ్యుయేషన్. మా తాతయ్య గారు ఆ ప్రయత్నం చేయకపోతే ఈ రోజు మా లైఫ్ లేదు. ఈ రోజు ముఖేష్ అంబానీ కొడుకు ఇంట అనిల్ అంబానీ ఫోటో ఉంటుంది. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఇంట సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది. రేపు పొద్దున రామ్ చరణ్ పుట్టిన కొడుకు ఇప్పుడు కూతురున్నారు, ఆ కూతురుకో కొడుకు మళ్ళీ రేపు పిల్లలైన ఇంట చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. చూసుకోండి లీడర్స్ ఎలా ఉంటున్నారు. మరి ఇది ఇలా కష్టపడకపోతే, ఇలా మనం ఆపర్చునిటీని ఉపయోగించుకోకపోతే మనము సక్సెస్ అవుతామా? మీరే ఒకసారి మనం అందరం ఇదే ఎంప్లాయీగానే ఉండిపోతాం, ఎంప్లాయీగానే ఉందాం. ఒకసారి ఆలోచించండి. మీరు వెస్టేజ్ ఉపయోగించుకొని మీరు లైఫ్ మార్చుకొని మీ పిల్లల లైఫ్ మార్చుకుంటే 3 తరాలు కాదు 10 తరాల తర్వాత కూడా మన ఇంట్లో మన ఇళ్లలో ఫోటో ఉంటుంది. కానీ మనం ఎంప్లాయీస్ గా ఉంటే మన ఫోటో మన పిల్లల ఇళ్లలో కూడా ఉండదు. ఇది సత్యము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొడుకు పెట్టుకుందాం అనుకున్న కోడలు తీసి ఇస్తరి బయట పడేస్తుంది ఆ రోజున్న పరిస్థితిలో. ఏం పెట్టాలి మీ అమ్మ మీ నాన్న, ఏం పెట్టుకోవాలి, అప్పులు నెత్తి పెట్టుకోయారు, ఈ బతుకనాలన్నావా అనే సిచ్యువేషన్ ఎన్నో మందికి ఉంది. గట్టిగా మన తాతగారు ఎవరో ఒక పేరు విన్నట్టు గుర్తు, ఫోటో తెలుస్తుంది. మన ముందు ఉన్న తాతగారి ఫోటో మన ఇళ్లలో లేదు. ఎందుకు? వాళ్ళు గొప్పగా ఏదైనా సాధించిన వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఏమి మన ముందు జనరేషన్ వాళ్ళు సాధారణంగా చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి అది కూడా వాళ్ళు కొంత మనకన్నా బెటర్ గా చేశారు కాబట్టి మాత్రం మనకు గుర్తుంటుంది. మన మనవాళ్ళకు మనవరాలకు మన పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. మనం చేసే జాబుల్లోనే ఉండి జాబులు చేసుకుంటే. కాబట్టి లీడర్స్, మనం ఎంప్లాయీలో ఈ రోజున్న స్థాయి మంది ఎంప్లాయీ. మరి ఎంప్లాయీ నుంచి మన మైండ్ ని ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయీగా మారాలి. ఎట్లా అంటే నేను ఒకరి కింద పని చేయకూడదు. ఫస్ట్ ఏదైనా స్వతంత్రంగా చేయాలని ఆలోచన అని డిసైడ్ అవ్వాలి. స్వతంత్రంగా చేసిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీగా కూడా ఈరోజు కాంపిటీషన్ చిన్న చిన్న బిజినెస్ పెట్టుకున్నా లేదు కాబట్టి నేను బిజినెస్ ఓనర్ గా మారాలి. బిజినెస్ ఓనర్ గా మారాలంటే నాకు పెట్టుబడి పెట్టడానికి స్తోమత లేదు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని నేను ఆపర్చునిటీని పట్టుకొని అవసరమైతే రాత్రి పగులు దీని గురించి కష్టపడి దీంట్లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్ వాళ్ళ చేతులు పట్టుకొని నడుస్తూ వాళ్ళు చెప్పిన విధానాలు నేర్చుకుంటూ దానికోసం ఎంతైనా శ్రమపడడానికి రెడీ ఉండి నేను సాధించి తీరాలి, నా పిల్లల భవిష్యత్తు మారాలి, నా మనవులు నా గురించి చెప్పుకునే స్థాయిలో నేను ఉండాలంటే ఈ రోజు మన అడుగు వెస్టేజ్ లో చాలా అవసరం. వెస్టేజ్ లో కష్టపడడం కూడా చాలా అవసరం. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే దేవుడు ఏమంటాడు? ఇందాక స్టోరీలో చెప్పా, ఒక్కసారిగా నీకు తీసుకొచ్చి కోట్ల రూపాయలు గుమ్మరించుడు, కోట్ల ఆస్తికి వారసులు చేయుడు. నీకు అవకాశాలు ఇస్తాడు, ఎదగడానికి అవకాశాలు ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకో. ఆ అవకాశంలో కష్టపడు తనకి ఇంకా మంచి అవకాశం ఇవ్వమని కోరుకో. అంతే తప్ప నేను జాబుల్లోనే ఉంటా, నాకు రిస్క్ వద్దు, నేను పొద్దున పోయి సాయంకాలం రావాలి, నాకు అట్లా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావాలి, నేను కోటీస్ రావాలంటే కాదు. నువ్వు ఆ రిస్క్ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాల్సిందే. కంఫర్ట్ జోన్ నుంచి ఒక డేంజర్ జోన్, ఒక రిస్క్ జోన్, ఒక ప్రాబ్లమ్స్ జోన్లకు రావాలి. వచ్చిన తర్వాత అక్కడ కాలాలి. బంగారం, ముడి బంగారం తీసుకొచ్చి హై టెంపరేచర్ లో కాలినప్పుడే అది మనకి ప్రకాశవంతమైన బంగారంగా మారుతుంది. ఒక రాయి, ఒక రత్నం ఎంతో గ్రైండ్ చేస్తేనే ఒక వజ్రంగా మారుతుంది. మళ్ళీ మనము కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ రిస్క్ జోన్ లో, ఈ రోజు ఒక జాబ్ నుంచి బయటకు వచ్చి చేయాలంటే ఒక రిస్క్. మరి ఈ రిస్క్ జోన్ లో మనం అన్నిటినీ సమస్యను తట్టుకొని నలిగి బయటికి వస్తే మన రూపం మారుతుంది,
మన విలువ మారుతుంది, మన యొక్క ఐడెంటిటీ మారుతుంది. తరతరాలు వాళ్ళు మనల్ని గుర్తించే స్థాయిలో మనము ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి దేవుడు ఇప్పుడు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. దీని మీద వర్క్ చేసి ఇంకోటి ఆలోచిద్దాం, దేవుని సపోర్ట్ తీసుకుందాం. కానీ ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టి ఇది కష్టం, మేము చెప్తే వినరు, మేము చెప్తే రేపొద్దున మాకు వినేవాళ్ళు రారు, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నీకేం కావాలి, నువ్వు ఏం కావాలి, నువ్వు నిలబడి పందెంలో ఫస్ట్. నువ్వు పందెంలో నిలబడి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత గెలవకపోతే గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. కానీ నువ్వు పందెం బరలేక రాకుండా నువ్వు అవార్డ్స్ రావాలంటే ఎలా వస్తాయి? ఇంట్లో కూర్చొని. ఓకే లీడర్స్, మరి ఈరోజు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మన మైండ్ సెట్ మారాలి, మనం అందరూ వెస్టేజ్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు పెట్టుబడి పెట్టుకోకుండా బిజినెస్ ఓనర్ అవ్వాలి. మీరు కొన్ని వేల మందికి లీడర్లుగా ఉండి శాలరీలు ఇప్పించే స్థాయిలో మీరు ఉండాలి. మీరు నెలకి లక్షలు సంపాదించే స్థాయిలో ఉండాలి. పిల్లల భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండాలి. మార్పుకు పునాది మీరు అవ్వాలంటే ఖచ్చితంగా ఈరోజు వెస్టేజ్ లో వస్తున్న రిజెక్షన్స్ తట్టుకోవడానికి రెడీ అవ్వండి. వాటిని ఎలా ఎదిరించి పోరాడాలో నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఆల్ ది బెస్ట్.